వెల్కమ్ బ్యాక్ టు రెడ్పిల్ 99. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మేమైతే బయటకి అయితే వెళ్తున్నాం. సో బయటికి వెళ్ళేటప్పుడు వ్లాగ్ తీయకపోతే ఎలా చెప్పండి. సో అందుకని మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, సో ఇదైతే సడన్గా ప్లాన్ అనమాట. అసలు అనుకోలేదు మేమైతే. సో మేము వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బట్ ఈ ప్లాన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో కరీంనగర్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం మేమైతే. సో ఇక్కడ నేనైతే చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో బయటికి వెళ్ళి చూస్తేనే నాకైతే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా లోపలికి అయితే వెళ్దామనేసి అనుకున్నాము. సో ఇక్కడైతే కార్ పార్కింగ్కి మనీ తీసుకున్నారు. ఇక్కడ మనీ అయితే బిల్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ బయట నుంచి చూస్తేనే ఇంత బాగుంది, ఇంకా లోపలికి వెళ్ళాక ఎంత బాగుంటుందో కదా. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా లోపల వర్క్ నడుస్తూనే ఉంది. సో ఇంకా మా ఆయన అయితే ఫోన్పే అయితే చేసేసాడు అనమాట, మనీ అయితే కార్ పార్కింగ్ అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లోపలికి అయితే ఎంట్రీ ఎలా వెళ్ళాలి అనుకున్నాము. సో అక్కడ బిల్ తీసుకొని వెళ్ళాలి అంట. సో ఇంకా స్ట్రైట్గా అయితే అక్కడికైతే వెళ్తున్నాము మేమైతే బిల్ తీసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. బయటికి వెళ్ళి ఇంత బాగుంది. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుంది కదా. మా రిషికి కూడా బిల్ తీసుకుంటారు అనుకున్నాం, బట్ మా రిషి చిన్న అయినా కదా, సో తీసుకోలేదు. అడిగినాం మేము, జస్ట్ తీసుకుంటారా అనేసి, తీసుకోలేదు. సో చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి. చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయంట, ఇవన్నీ చెప్పిండు. మొత్తం స్నోది అయితే ఇక్కడైతే ఇచ్చేసారనమాట. సో ఇక్కడైతే ఫిష్ అయితే ఆఫ్ చేసేసారు ఇదైతే. సో ఇక్కడ ఇది ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇక్కడైతే ఆఫ్ చేసేసారనమాట. ఇక్కడ వీడియోస్ అయితే ఎవరో కాదు, మా బబ్లు అయితే తీస్తున్నానమాట. చూడండి ఎంత బాగా చేసిండో. సో ప్రతి ఒక్క వీడియో క్లిక్ మిస్ అవ్వకుండా అనేసి చెప్పినాను. సో క్లిక్ మిస్ అవ్వకుండా అయితే తీసాడనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే వాటర్స్ పైకి వెళ్ళి వాటర్ ఇలా అయితే వస్తున్నాయి, ఎంత బాగుంది కదా. సో ఇక్కడ చూడండి మొత్తం ఇలా అయితే థీమ్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది అయితే నాకైతే నచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ఇల్లు ఎంత బాగుందో, ఇది మొత్తం స్నో లాగానే ఉంది, ఇది స్నోదే ఇది. సో చూడండి థీమ్ అయితే బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏంటబ్బా ఇది అనుకున్నాను, బట్ ఒక మ్యాన్ వచ్చేసి ఇక్కడైతే ఫిష్ లాగా అయితే యాక్ట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది అని అనుకున్నాను. సో చూడండి ఎంత బాగుందో. నేను మా రిషి అక్కడికి దగ్గరికి వెళ్ళేసి చూద్దామని అయితే అనుకున్నాను, బట్ తను బ్రీతింగ్ తీసుకోవడానికి అయితే అవుట్ సైడ్కి అయితే వెళ్ళాడనమాట. సో చూడండి ఇవిడైతే వస్తాడు, మీద పడినట్టే వస్తాడనమాట. నేనైతే అసలు అనుకోలేదు, చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. చూడండి అంత లోపల ఉండి అలా యాక్ట్ చేయడం అంటే చాలా డేంజర్ కదా. ఎందుకంటే మనం వాటర్లో ఉండి అలా బ్రీతింగ్ తీసుకోకుండా అంతసేపు ఉండాలంటే ఉండలేం కదా. సో తను బ్రీతింగ్ తీసుకొని అలా వచ్చేసి మళ్ళీ ఎవరైనా రాగానే యాక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి జ్యువెలరీ సెట్ అండ్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ రేట్ అయితే మామూలుగా లేదండి, చినిగిపోయింది రేట్ అయితే. సో చూడండి అన్ని ఇయర్ రింగ్స్, చిన్నవి డ్రెస్సెస్, కర్చీఫ్స్ అండ్ జ్యువెలరీ సెట్ మొత్తం ఇవైతే ఉన్నాయన్నమాట. సో ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ పిల్లలకి డ్రెస్సెస్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డ్రెస్సెస్ అండ్ డైలీ వేర్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకి ఆడుకోవడానికి బాల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ పిల్లలకి ఆడుకునేవి, బట్ రేట్ అయితే మామూలుగా లేదండి, చాలా అంటే చాలా బాగా డేంజర్ ఉంది రేట్ అయితే. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో మేమైతే ఇక్కడ నుంచి గేమ్స్ అయితే ఆడినాం. సో ఇక్కడ చూడండి గేమ్ కూడా ఆడేసాం మేము, బట్ ఒక్కడు కూడా పడుతుందేమో అనుకున్నాం, బట్ ఒక్కడు కూడా పడలేదు. చూడండి ఎంత బాగుందో. 2-3 టైమ్స్ అయితే ఆడినాం, బట్ ఒక్కడు కూడా పడలేదు, జస్ట్ మిస్. అసలు పడుతుందేమో అనుకున్నాం కానీ పడలేదు. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే అక్కడ పడితే మనీ ఇస్తారు. చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా ఆడితే ఏదన్నా ఒకటి వస్తుంది అనుకున్నాం, బట్ ఏది రాలేదు. చూడండి ఏది పడలేదని నేనైతే సాడ్ అనుకున్నా, బట్ ఇక్కడ చూడండి 6 మొత్తం 6 వాటిలో అయితే పడితే ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో అందులో వేయలేదు నేను అసలు. చూడండి
ఇవన్నీ అంటే ఈ బాల్స్ ఇందులో వేస్తుంటే అవన్నీ టోటల్ కౌంట్ చేసి మనకు అందులో ఈ నంబర్ ఉందా లేదా అని వాళ్ళకి కౌంట్ చేసి ఆ నంబర్ ఉన్న వాటిలోనే ఇస్తారనమాట. సో ఈ టోటల్ కౌంట్ చేసేసి అదైతే ఆ నంబర్ అయితే లేదంట. సో మా ఆయన అయితే మిస్ అయిపోయింది. నాకైతే నేను మొత్తం కౌంట్ చేశారు, నాది మొత్తం కౌంట్ చేశాక ఆ నంబర్ వచ్చింది. బట్ నేను తీసుకోలేదు, అక్కడనే రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఇదైతే నెక్స్ట్ గేమ్ అనమాట. సో ఈ గ్లాసెస్ అన్నీ పడేయాలన్నమాట, కింద ఒకటేసారి పడేసేయాలి. సో చూడండి 3 టైమ్స్ అయితే ఆడిండు మా ఆయన అయితే, అస్సలు కింద కూడా పడేయలేదు. సో నేను కూడా వేసిన డైరెక్ట్ అది లోపలికే పడిపోయింది. నిజంగా 2 టైమ్స్ వేసిన 2 టైమ్స్ అలానే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి ఒక్క 2 గ్లాసెస్ మిస్ అయినాయి అనమాట అజ్జి అయితే. నిజంగా అసలు పడతాయేమో అనుకున్నాం, బట్ పడలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఇప్పుడు కన్నా పడితే అంటే ఇప్పుడు కూడా పడలేదు. 2 టైమ్స్ మంచిగా అయితే కొట్టాడు, బట్ పడలేవన్నమాట అదైతే. సో ఇక్కడైతే మా బబ్లు అయితే కొడుతుండు, బట్ అవి పడతాయో పడయో కూడా తెలియదు. డైరెక్ట్ నాలాగానే మొత్తం అది లోపలికైతే వెళ్ళిపోయింది బాల్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాడు మా బాబులు అయితే, అది పడుతుందో అబ్బా ఒక్క గ్లాస్ మిస్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఫుడ్ కూడా ఉన్నదన్నమాట. బట్ మనం బయట ఫుడ్ ఏమంతగా తింటాం చెప్పండి. సో ఏదో ఒకటి నార్మల్గా తింటాం కావచ్చు, కానీ అలా అయితే నాకు అద్దె అనేసి ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఏం తినలేదన్నమాట అక్కడైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బయట అయితే ఇక్కడైతే మొత్తం కారు మరిచి నాకు కావాలి అని అన్నాడు. సో అందుకైతే కార్లో అయితే ఎక్కించేసాను అనమాట. ఇంట్లో ఉంది కారు, బట్ డైలీ అనుకుంటా పిల్లలకి ఏదన్నా చూసేసరికి కొత్తగానే అనిపిస్తుంది కదా. సో అందుకని మేమైతే ఇదైతే ఎక్కించేసామన్నమాట. అలా కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు మా రిషి అయితే. సో అది తను తిప్పుతూనే వెళ్తుంది అనుకున్నాడు, బట్ ఇక్కడ కరెంట్ ఉందని తనకు తెలియదు కదా మా రిషికి అయితే. సో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు మా రిషి అయితే. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ నేను మా రిషి ఇద్దరం వెళ్తాం అనుకున్నాము. సో ఇద్దరం అయితే చిన్నగా అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మా రిషిని కూర్చోబెట్టుకోవాలా అని అడిగితే ఓకే కూర్చోబెట్టుకోవచ్చు ఏం కాదన్నారు. సో అందుకని ఇంకా మా రిషిని అయితే కూర్చోబెట్టేసుకున్నాను నేను. సో ముందర కూర్చోబెట్టొద్దు అని తనైతే వచ్చి చెప్పాడనమాట అక్కడ ఉన్న ఓనరు. సో మేమైతే అక్కడైతే లేదనమాట. సో ఇంకా మా రిషి అయితే ఇంకా స్టార్ట్ అయితే అవుతుంది అనుకున్నాము, బట్ అదైతే ఫస్ట్ స్టార్ట్ కాగానే భయం వేసింది. తర్వాత అయితే తిరుగుతుందా లేదా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. నాకైతే ఏం మంచిగా అనిపించలేదు అసలు, ఘోరంగా. చూడండి అసలు నాకు ఏం మంచిగా అనిపించలేదు, ఎందుకంటే తిరుగుతుందా తిరుగుతలేదా అనిపించింది. బట్ ఓకే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాము ఎగ్జిబిషన్లో అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వర్క్ అయితే లోపల అయితే ఇంకా నడుస్తూనే ఉంది. తను ఇంకా వేరే వాళ్ళు అయితే వేరే థీమ్స్ అంటే ఏదేదో చేస్తున్నారు, బట్ అది మనకు అర్థం కాదు కదా. సో ఇంకా అవి కొన్ని ఫిట్ చేసేటివి ఉంటాయి కదా, సో అవి అయితే చేస్తున్నారు. ఇంకా లోపల కొంచెం వర్క్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఆడుకోవడానికైతే పిల్లలకైతే ఓకే. సో అయిపోయిందనమాట. చూస్తున్నారు అది ఇక్కడ జెయింట్ వీల్ కూడా ఉన్నది, బట్ మేమైతే అక్కడికైతే ఎక్కలేమన్నమాట. చాలా అంటే చాలా భయం వేస్తుంది కదా, సో అందుకని ఎక్కలేము. సో ఇంకా అయిపోయింది. సో ఇంకా అక్కడ నుంచి సో ఇక్కడికి వెళ్దాము అనేసి ఇక్కడికైతే వచ్చినాక మా రిషి నార్మల్గా ఎక్కిండు, మంచిగానే ఎక్కుతాడు అనుకున్నాము. ఆడికైనా దగ్గరికి అయితే ఎక్కిండు. సో ఎక్కినాక సరే మంచిగా ఆడుకుంటాడు కదా సరే అనేసి బిల్ అయితే కట్టించేసి రిషిని అయితే ఎక్కిచ్చేసామన్నమాట. ఫైనల్గా అయితే ఎక్కేశాడు. అక్కడి నుంచి రమ్మంటే వేరే పిల్లల్ని నూకుతున్నాడు, కానీ మా రిషి అయితే వస్తలేడు. రా పప్ప అంటాడు, కానీ మా రిషి అయితే వస్తలేడు. సో జారు అంటే ఎంతగానో చెప్పినా జారుతలేడు. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. మేమైతే ఎగ్జిబిషన్లో ఇక్కడ మొత్తం నవ్వుడు కంటే అక్కడ నవ్వింది ఏమంటే ఇక్కడ ఈ దగ్గర నవ్వింది అయితే చాలా అంటే చాలా ఘోరంగా నవ్వినాం మేమైతే. పప్ప దాదా అంటుండే కానీ తనైతే అస్సలు వస్తలేడు అనమాట. మేమైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వినాం. వేరే పిల్లల్ని ఇట్లా నార్మల్గా నెట్టేస్తుండే జస్ట్ ఇలా అంటుండే కానీ పో అంటుండే, కానీ వీడైతే వస్తలేదన్నమాట. చూడండి అక్కనే కూర్చున్నాడు, రమ్మంటే అయితే అస్సలు వస్తలేదు. ఇక్కడ ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడైతే ఈ ఓనర్ అయితే తీసుకొచ్చేసాడు అనమాట మా రిషిని. అస్సలు రావడానికైతే రమ్మంటే అస్సలు రావట్లేదు.
సో అక్కడనే ఉన్నాడు. ఈ తాతనేమో ముసలాయన. ఏజ్ అయితే బాగా వచ్చేసింది. సో ఎలా తీసుకురావాలి అనేసి అలా అలా అని మేము మెల్లిగా తీసుకురా తాత అని చెప్తే వెళ్ళి అయితే తీసుకొచ్చేసాడనమాట. ఫుల్ అంటే ఫుల్ ఫన్నీ అనిపించింది. సో అక్కడి నుంచి మేమైతే మండి అయితే తినడానికి సో ఇక్కడైతే చెప్పినా కదా మేమైతే మండి అయితే తిన్నాం అనేసి జస్ట్ ఇది ఒక వీడియో అయితే తీసాను అనమాట. జస్ట్ 15 సెకండ్సే. సో ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, మండి అయితే మేమైతే సూప్ మండి అయితే పెట్టేసామన్నమాట. ఆర్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కుక్ చేసుకున్నాక ఇందులో ఉన్న వాటర్ అంతా వడగట్టేసేసేయాలన్నమాట, పడగొట్టేసేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బోటి అయితే తీసేసుకోవాలి. సో ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా బోటి అయితే ఫ్రై చేద్దామనేసి సో ఇంకా బాండీ అయితే పెట్టేసినాను. అందులో లైట్గా కొంచెం హీట్ అయ్యాక లైట్గా అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి కదా, సో ఇలా అయితే చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు లైట్గా జీలకర్ర అయితే వేసేసుకోవాలి. జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత వేసుకున్నాక అండ్ లైట్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా కదా, సో ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఇవైతే డీప్ ఫ్రై అయ్యాక సో ఇలా డీప్ ఫ్రై అయినాక సో ఎగ్జిబిషన్లో అయితే నిజంగా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. సో అక్కడ మేమైతే మండి తిన్నాం. బట్ అక్కడ వీడియో అయితే తీయలేదనమాట, ఎందుకంటే కార్లోనే ఉంది ఫోను. సో అక్కడ తీయలేదు. నేనైతే పిక్స్ అయితే పెడతాను అనమాట, చూడండి ఓకేనా, మిస్ అవ్వద్దు ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇలా అయితే చేసేసుకున్నాక ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాక సో ఇంకా అయితే ఇలా అయితే వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై అయ్యాక సో ఇంకా అయితే ఇంట్లో అంతే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.